సనాతన సంస్కృతికి స్వాగతం. గుండెల్లో బాధ పెట్టుకొని పైకి నవ్వుతూ ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. గుండె బరువుతో ఉన్న ఎదకు ఓర్పు సహనం ఎక్కువే మరి. ఎన్నో అనుభవాల్ని బాధల్ని మోస్తోంది. సహనంతో ఉన్న హృదయం అలసిపోతే తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. అందరూ మన వాళ్ళే అనుకుంటే తప్పు లేదు, కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్ళకి ఏం చేసినా మన విలువ తెలియదు. మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నబోతోంది. అర్థం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితం బాగుంటుంది. ఎందుకంటే ఇష్టపడటం తెలిసిన మనసుకి ఇబ్బంది పెట్టడం తెలియదు కనుక. నిజాయితీ ఉన్న చోట క్రమశిక్షణ ఉంటుంది. వినయం విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. స్వచ్ఛమైన బంగారం కూడా పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు, కరుగక్క తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు. మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు ఒడిదొడుకులు తప్పవు. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.